తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యుడు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. అలాగే దాంతోపాటు సెప్టెంబర్ మాసంలో మనకి గ్రహణం కూడా ఉంది కాబట్టి ఆ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గురుగారు నమస్కారం అండి. నమస్కారం గురుగారు, ముందుగా సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి అంటే నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలియజేయండి. తపోనమ్మ ప్రదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు సెప్టెంబర్ నెలలో ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు, అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు, గురువు మనకి మిథున రాశిలో ఉన్నారు, అలాగే శుక్రుడు కూడా మనకి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 15/9/2025 నుంచి శుక్రుడు మనకి సింహరాశిలోకి వస్తున్నాడు. అలాగే బుధుడు కూడా మనకి 15/9/2025 నుంచి శుక్రుడు ఉచ్చస్థానమైన కన్యారాశిలోకి వస్తున్నాడు. అలాగే తులారాశిలో మటుకు కుజుడు ఈ నెలల్లో ఉంటాడండి. ఇది కాకుండా గ్రహణం కూడా ఉంది మనకి ఈ మాసంలో. సంపూర్ణ చంద్రగ్రహణం 7/9/2025 ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఇది కూడా రాత్రి 9:58 నుంచి నెక్స్ట్ రోజు 8/9/2025 తెల్లారగట్ల 1:26 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ముఖ్యంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏ రాశుల మీద ఎఫెక్ట్ ఉండదండి. ఓన్లీ కుంభరాశి, కొంచెం మీన రాశి మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే కుంభరాశిలో శతభిషం 4వ పాదం మీకు వస్తుంది అంటే కాబట్టి శతభిష నక్షత్రం మొత్తానికి దాని ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే పూర్వభాద్ర నక్షత్రం మీద కూడా వస్తుంది. పూర్వభాద్ర ఏంటంటే మనకి కుంభరాశిలో 1వ పాదంలో ఉంటుంది, 2, 3, 4 పాదాలు మీన రాశి మీద కూడా ఉంటుంది. కాబట్టి ఇది కాకుండా కూడా వీళ్ళకి ఏలినాటి శని కూడా నడుస్తుంది. ఏలినాటి శని ప్లస్ చంద్రగ్రహణం నడుస్తుంది కాబట్టి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశికి కొంచెం తక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే కుంభరాశి అధిపతే శని కాబట్టి ఏలినాటి శని నడుస్తున్నా కూడా శని అంత దారుణంగా అయితే ఉండడు. కానీ గ్రహణ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుందని, సో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. సో శతభిష నక్షత్రంకి పూర్వభాద్ర నక్షత్రం మీదే చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఈ 2 నక్షత్రాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుంభరాశి మీన రాశి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించి చిన్న చిన్న శాంతులు చేయించుకుంటే సరిపోతుంది. ఇది నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. ఇప్పుడు ధనుసు రాశి యొక్క రాశి ఫలితాలు గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు, ఈ మాసం ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉంది, ఏ విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి తెలియజేయండి. తప్పకుండా. ధనుసు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి ధనుసు రాశిలోకి వస్తుంది. ధనుసు రాశి అంటే కనుక బాణం, విల్లు అనుకోండి. సో విల్లు ఒకసారి వదిలితే కనుక మళ్ళీ వెనక్కి ఎలా రాదు, అలాగే అంత ముక్కుసూటిగా వీళ్ళు ఉంటారు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, స్నేహితులు తక్కువగా ఉంటారు, శత్రువులు ఎక్కువగా ఉంటారు, ప్రాణం పోయినా నీతి నిజాయితీని వదలరు, ధైర్యంగా ఉంటారు, పేషెన్స్ కూడా ఎక్కువగా. అలాగే దైవబలం దైవానుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే రాస్యాధిపతి గురువు కాబట్టి దైవబలం దైవానుగ్రహం కూడా ఎప్పుడూ ఉంటుంది. సో ప్రస్తుతం వారికి ఏంటంటే గురువు సప్తమ స్థానంలో ఉండడం వల్లనే పరిపూర్ణంగా దైవబలం దైవానుగ్రహం బాగుంది. సో గురువు మెయిన్గా సప్తమ స్థానం ఏమనుకునేందాక భార్య భర్తల స్థానం, వివాహ స్థానం, అలాగే ఇమీడియట్ బాస్, అలాగే మెయిన్గా బిజినెస్లో పార్ట్నర్ కూడా చాలా బాగుంటాడు, బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. సో క్రెడిట్స్ కూడా ఇవ్వచ్చు. అలాగే సప్తమ స్థానం వివాహ స్థానం కూడా అయింది, అలాగే భార్య భర్తల స్థానం కూడా అయింది. సో భార్య భర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా చాలా బాగుంటారని చెప్పుకోవచ్చు. ఇంకోటి, మనం ఇండివిజువల్గా జాతకం చూసినప్పుడు లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉంటే కనుక గుడి కట్టించడం, లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించడం, లేదంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం, లేదంటే ప్రజలకు బాగా సహాయ సహకారాలు చేయడం, ఇవన్నీ ఉంటాయి. అంత డబ్బు లేకపోతే కనుక ఈ 3 వాటికి కూడా, అంటే గుడికి కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ, లేదంటే కనుక ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ, దీనికి సహాయ సహకారాలు చేస్తారు. ఇప్పుడు సప్తమ స్థానంలో గురువు ఉన్నందుకు ఈ సంవత్సరం కాలం పాటు అలాంటి అవకాశం వస్తుంది అన్నమాట. సో అలా అవకాశం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చేసేందుకు అవకాశం ఉంది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. గురువు చాలా బాగున్నాడు కాబట్టి ప్రస్తుతం గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు. అలాగే ఆరోగ్య ఆయుష్ కూడా బాగుందండి. సో ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్ల ఆరోగ్య ఆయుష్ కూడా బాగుంది. అలాగే గృహిణులకి మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. గురువు బాగున్నందుకు అన్ని శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో. అలాగే మనకి బంధువులతో ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. అలాగే మెయిన్గా ఆరోగ్యం, ఆయుష్ బాగుండడం. ఇంకోటి అంటే సప్తమ స్థానాధిపతి అయిన బుధుడు కూడా ఉచ్చ స్థానంలో దశమంలో ఉన్నాడు కాబట్టి మనకి ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉద్యోగస్తుల స్థానం దశమ స్థానం అయింది, అందులో బుధుడు ఉచ్చలో ఉన్నాడు, కారకుడు కూడా.
సో అత్యుత్తమంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకోటి అర్ధాష్టమ శని నడుస్తున్నందుకు స్థానచలనం ఉంటుందండి. స్థానచలనం అంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, అంటే వేరే ఊరికి వెళ్ళడం కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, వేరే ఊళ్ళో జాబ్ చేయడం కానీ, డిపార్ట్మెంటల్ చేంజ్ కానీ ఏదైనా సరే ఖచ్చితంగా ఉండేందుకు అవకాశం ఉంది. అలాగే చిన్నగా వెహికల్ యాక్సిడెంట్ కూడా జరిగేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే అర్ధాష్టమ శని అంటే 4th హౌస్లో శని ఉన్నాడు. 4th హౌసే వెహికల్స్ స్థానం కూడా అన్నమాట. సో గురుబలం ఉంది కాబట్టి అంత మేజర్గా ఏమి ఉండదండి, 90% ఏముండదు. కానీ 0.1% మటుకు ఉండేందుకు అవకాశం ఉందన్నమాట. యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త వహించాలి, వెహికల్ డ్రైవింగ్ మటుకు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం విషయంలో ఎలా ఉంటుందంటారు? ఆరోగ్య విషయంలో అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ఇలా చిన్న యాక్సిడెంట్ జరగచ్చు, లేదంటే చిన్న అనారోగ్యాలు, వైరల్ ఫీవర్ రావడం, ఏదైనా బ్యాక్ పెయిన్ ఉండడం, సో అలాంటివి ఏమైనా ఉండేందుకు అవకాశం ఉంది. సో మేజర్ ఇల్ హెల్త్ అయితే ఏముండదు, మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఏముండదు, చిన్నవి తప్పదని అనిపిస్తుంది. మరి వివాహం, సంతానం విషయంలో ఎలా ఉంటుంది? ఇందాక చెప్పుకున్నాం, సప్తమ స్థానం అనేది వివాహ స్థానం అనేది. సో ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా 100% వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. అలాగే సంతాన కారకుడు కూడా గురువు. అలాంటి గురువు సప్తమ స్థానంలో ఉన్నందుకు ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. మరి ధనుసు రాశి వాళ్ళు గురువు గారు కొంచెం యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం కూడా ఉంది అంటున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ఈ శని ప్రస్తుతం మనకి యాక్సిడెంట్ కారకుడు అవుతున్నాడు కాబట్టి 4th హౌస్లో ఉన్నాడు. 4th హౌస్ వెహికల్ హౌస్ కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే మనం యాక్సిడెంట్ అయ్యి మనం కళ్ళ చూసే బదులు ముందుగానే మనం ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే చాలా మంచిది. అందుకు రక్తదానం చేయమంటమాట. మనకి అనారోగ్యం ఉండకుండా ఉండాలి, యాక్సిడెంట్ అవ్వకుండా ఉండాలి, మనకి కత్తి మన బాడీ మీద పెట్టకుండా సర్జరీ జరగకుండా ఉండాలంటే కనుక ముందు మనమే ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే ఆ దోషం మొత్తం దాంతో పోయినట్టమాట. అందుకు ఖచ్చితంగా ధనుసు రాశి వారు కూడా బ్లడ్ డొనేట్ శనివారం రోజు చేస్తే చాలా మంచిది. అలాగే శివుడికి, అలాగే వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే కనుక ఈ దోషం అంతా పోతుంది. ఇంకా దోషం ఎక్కువగా ఉంది అనిపిస్తే మటు ఖచ్చితంగా శనికి 19,000 సార్లు జపం చేయించి, నల్ల నువ్వులు 200 గ్రాములు, ఒక బ్లాక్ లుంగి, 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ బ్రాహ్మణుడికి దానం ఇస్తే కనుక శని యొక్క దోషం తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, ఆరోగ్యం, అలాగే విదేశీయానం, గృహయోగం, వాహన యోగం, ఇలా ఏ విషయంలోనైనా మీరు గురువుగారి నుంచి సలహాలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ధనుసు రాశి యొక్క ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం. చూసారు కదండి, ఇది ధనుసు రాశికి సంబంధించిన సెప్టెంబర్ మాస ఫలితాలు, అలాగే పాటించవలసిన పరిహారాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.